కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడో లేదో తెలీదు గానీ, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందనడానికి సాక్ష్యం ఇప్పుడు ఇరాన్ పరిస్థితి. ఓ పక్కన నాకు రష్యా మిత్రులే, చైనా మిత్రులే అనేది పండగ చేసుకుంది. తీరా చూస్తే 1,20,000 వాళ్ళ రూపాయలు ఒక డాలర్‌తో అంటే, మనదే రూ. 90 కూడా ఏకంగా 1,20,000 అంతకంటే దారుణమైన ఆర్థిక వ్యవస్థ మరెక్కడా ఉండదేమో. అట్లాగే పాకిస్తాన్‌లో పెట్రోలు, డీజిలు దాదాపు రూ. 300-350 దాకా ఉంది. అట్లాగే గోధుమలు రూ. 300 దాకా ఉంది. మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు పతాక స్థాయికి చేరినయి, పరాకాష్ఠకి చేరినయి. ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించి టోటల్‌గా ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే డ్యూరాండ్ లైన్ దగ్గర టోటల్ క్లోజ్ చేసేసిందో ఎకనామిక్ మెల్ట్‌డౌన్ అనేది విపరీతంగా జరిగిపోయింది. పంజాబ్, కరాచీ, ఇస్లామాబాద్ ప్రాంతంలో అంటే ఆ దేశంలో ఉన్నట్టు పంజాబ్ అనమాట. ఓవరాల్‌గా మార్కెట్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. దారుణమైనటువంటి రేట్లతో ప్రజల తిరుగుబాటు క్రమంగా పెరిగి కనబడుతోంది.